వరల్డ్ యూఎఫ్ఓ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుక అన్ని దేశాల్లోనూ జరుగుతోంది. యూఎఫ్ఓల పట్ల సంపూర్ణ ఎరుకను ప్రజలు ప్రాప్తించుకోవాలని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూఎఫ్ఓల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. యూఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, అంటే గుర్తు తెలియని ఎగిరే పళ్ళాలు అని అర్థం. ఆ రోజుల్లో అవి గుర్తించబడలేదు, కానీ ప్రస్తుతం అవి ప్రజల ద్వారా గుర్తించబడుతున్నాయి. కనుక దీనిని ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అని అనవచ్చు. ఇప్పుడు వీటి గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. యూఎఫ్ఓలు అనేవి గ్రహాంతర నౌకలు. ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి కానీ ఇతర సూర్య కుటుంబాలకి కానీ ప్రయాణించడానికి ఇవి ఉపయోగపడతాయి. సాధారణంగా ఇవి యాంటీ గ్రావిటీ టెక్నాలజీ ద్వారా పనిచేస్తాయి. వీటి లోపల ఉండే కంప్యూటర్స్ తమ సెన్సర్స్ ద్వారా వాతావరణంలో ఉండే గ్రావిటీని గుర్తించి దానిని మ్యానిపులేట్ చేయడం ద్వారా ఇవి స్పేస్లో ప్రయాణిస్తాయి. ఇవి మానవుల కంటికి కనిపించినంత వేగంతో ప్రయాణించగలవు. యూఎఫ్ఓలు ప్రధానంగా 3 సైజుల్లో ఉంటాయి. ఒకటి స్మాల్, మీడియం అండ్ లార్జ్. స్మాల్ సైజులో ఉండేవన్నీ సిల్వర్ ఫ్లీట్ అని చెప్పవచ్చు. ఇవి ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ పని మీద తిరుగుతూ ఉంటాయి. ఇక 2 మీడియం సైజ్, వీటిని స్పేస్ షిప్స్ అంటారు. ఇవి ఆకాశంలో ఒక నిర్ణీతమైన ఎత్తులో ఉండి చిన్న స్పేస్ షిప్స్ని పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఇక 3వది మదర్ షిప్స్. ఈ మదర్ షిప్స్ అనేవి ఈ స్పేస్ షిప్స్ అన్నిటిపైన అజమాయిషీ చేస్తూ ఉంటాయి. ఒక రకంగా ఈ మదర్ షిప్ హెడ్ ఆఫీస్ అని చెప్పవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఈ మదర్ షిప్లోనే తీసుకోబడతాయి. ఈ సమయంలోనే ఎక్కువగా స్పేస్ షిప్స్ భూమిపై కనిపించడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్రహం మీనరాశి యుగం నుంచి కుంభరాశి యుగానికి మారుతోంది. దీని ప్రభావం వలన మానవ జాతి ఉన్నత చైతన్యానికి మేల్కొంటోంది. దీని వలన ప్రజలు ఆధ్యాత్మిక పరంగా త్వరగా అభివృద్ధి చెందుతారు. వీరి ఆధ్యాత్మిక అభివృద్ధే అన్ని రంగాల అభివృద్ధికి కారణమవుతుంది. ఈ అభివృద్ధి తనంతట తానుగా జరగదు. దీనికి ఇతర ఉన్నత గ్రహాల నుంచి నిరంతరం సహాయం అందుతూనే ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఉన్నత లోకాల గ్రహాంతర నౌకలు నిరంతరం భూమిని చేరుకుని భూమి అభివృద్ధికి సహాయపడుతున్నాయి. ఈ సమయంలో భూమిపై ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ఎదుగుదల సంభవిస్తాయి. ప్రస్తుతం అన్ని దేశాల ప్రజలు ధ్యానం పట్ల, ఇతర లోకాల పట్ల జాగృతమవుతున్నారు. అతి త్వరలో ఈ భూమి జ్ఞానవంతంగా మారబోతోంది. దీనికి మీరు నిజంగా సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి.